హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో కొన్ని టాపిక్స్ అవేంటంటే హిస్టరీ, అప్లికేషన్స్, ఇంకా రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఇన్ పైథాన్ గురించి తెలుసుకుందాం. హిస్టరీ. అసలు పైథాన్ ఎవరు కనిపెట్టారంటే గైడో వ్యాన్ రాసమ్ ఇన్ 1991. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ప్రోగ్రామింగ్ అనేది వేరు, ఇంకా కోడింగ్ వేరు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఆల్గరిథమ్స్, ప్లానింగ్. ఇంకా కోడింగ్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోడింగ్ని యూజ్ చేస్తాము. ఇంకా పైథాన్ అనేది ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు లెర్న్ లాంగ్వేజ్. ఈజీగా యూజ్ చేయొచ్చు, ఇంకా అలాగే నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. ఇది అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా పైథాన్ అనేది .py అనే ఎక్స్టెన్షన్స్ యూస్ చేస్తాం. సపోజ్ ఇంకా మన అదర్ లాంగ్వేజెస్ చూసుకుంటే సి కానీ, C++ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ అవి చూసారా. సి అనేది మనం ఏదైనా కోడ్ రాసామనుకో అది ఫైల్లో ఎలా సేవ్ చేస్తాం, .cతో సేవ్ చేస్తాం. అదే జావా అనుకో .java, ఇంకా జావా స్క్రిప్ట్ అనుకో .js. అలాగే పైథాన్ని .py అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేసి సేవ్ చేస్తాం. ఇది ఎవరు కనిపెట్టారంటే గైడో వ్యాన్ రాసమ్. ఇంకా ఇది అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కోడ్ని రాసామనుకో, ఆ కోడ్ అనేది ఇంకా అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఫస్ట్ అసలు ఏంటంటే పైథాన్ కోడ్ అనేది ఫస్ట్ బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత అది పైథాన్ ఇంటర్ప్రిటర్ ద్వారా ఏ సిస్టంలో అయినా రన్ అవుతుంది. కాబట్టి మనం ఒక కోడ్ రాస్తే సరిపోతుంది, ఇంకా వేరే సిస్టమ్స్లో ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెషిన్ లెర్నింగ్ పార్ట్స్, ఇంకా GUI అప్లికేషన్స్, వెబ్ డెవలప్మెంట్, గేమింగ్ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. వీటిల్లో మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఇన్ పైథాన్. రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఇన్ పైథాన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ కొన్ని రూల్స్ తెలుసుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ రూల్ ఏంటంటే ఇట్ కెన్ స్టార్ట్ విత్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్. లోయర్ కేస్, అప్పర్ కేస్ ఏంటంటే అండర్స్కోర్. లోయర్ కేస్ అంటే ఏంటి, అన్నీ స్మాల్ లెటర్స్, అంటే స్మాల్ లెటర్స్లో ఉండాలి. అప్పర్ కేస్ అంటే ఏంటి, అన్నీ క్యాపిటల్ లెటర్స్, మీన్స్ బిగ్ లెటర్స్. నెక్స్ట్ ఇంకా ఇట్ కెన్ స్టార్ట్ విత్ అండర్స్కోర్. ఇది అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ నో స్పెషల్ క్యారెక్టర్స్. నో వైట్ స్పేస్. నో కీవర్డ్స్. ఇట్ కెన్ స్టార్ట్ విత్ డిజిట్స్ బట్ ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ఎనీ. ఇట్ కెనాట్ అంటే ఇది అనేది స్టార్టింగ్ డిజిట్స్తో స్టార్ట్ అవ్వదు, బట్ మధ్యలో ఎక్కడైనా డిజిట్స్ ఉండొచ్చు, బట్ స్టార్టింగ్లో మాత్రం డిజిట్స్ అనేది స్టార్ట్ అవ్వదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఏబీసీ ఉంది. ఏబీసీ అనేది ఏంటి, ఇక్కడ మనం కండిషన్స్ చూసుకుందాం. ఏబీసీ = 25 అంటే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇంకా ఏబీసీ ఇది వ్యాలిడ్ అవుతుంది బికాజ్ ఇది అనేది ఏంటి, లోయర్ కేస్ కాబట్టి లోయర్ కేస్ని అలో చేస్తుంది. ఇది అప్పర్ కేస్, ఇది కూడా అలో చేస్తుంది. ఇంకా ఇట్ కెన్ స్టార్ట్ విత్ అండర్స్కోర్తో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ అవుతుంది. ఇంకా లోయర్ కేస్, అప్పర్ కేస్, ఇవి లోయర్ కేస్, అప్పర్ కేసెస్ కూడా అవుతుంది కాబట్టి ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇంకా నేను ఇప్పుడు చెప్పిన మెయిన్ కండిషన్ ఏంటంటే స్టార్టింగ్ ఏమో డిజిట్స్తో స్టార్ట్ అవ్వదు. ఒకవేళ డిజిట్స్తో స్టార్ట్ అవ్వితే అది వ్యాలిడ్ అవ్వదు. సో ఇది మధ్యలో డిజిట్ ఉంది కాబట్టి ఇది కూడా వ్యాలిడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, స్టార్టింగ్లో 2 ఉంది కాబట్టి 2తో స్టార్ట్ అవ్వదు కాబట్టి ఇది ఇన్వాలిడ్. ఇంకా అలాగే @ ఇలాంటి కొన్ని కీవర్డ్స్.
కీవర్డ్స్ కూడా ఎలో చేయదు. ఇంకా ట్రూ అనేది ఏంటి, ఒక కండిషన్ కాబట్టి ఇది కూడా ఎలో అవ్వదు, ఇన్వాలిడ్. ఇంకా స్పేస్ని కూడా ఎలో చేయదు, సో ఇది కూడా ఇన్వాలిడ్. ఇంకా లూప్స్, ఈ ఫర్ అనేది ఏంటి, ఒక లూప్ కదా, ఒక కండిషన్, ఫర్ కండిషన్స్. సో కండిషన్స్ ఇది కూడా ఎలో చేయదు. ఇంకా అండర్స్కోర్ అనేది ఎక్కడైనా ఉంటుంది మధ్యలో. ఇంకా @ కీవర్డ్స్తో ఎలో అవుతుంది కాబట్టి ఇది కూడా ఓకే. ఇంకా మనం ఇంకొకటి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకా కేస్ సెన్సిటివ్. పైథాన్ ఎందుకు హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకా ఎందుకు కేస్ సెన్సిటివ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం ఇప్పుడు. ఇది ఎందుకు హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకా ఎందుకు కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 25 అని ఇచ్చాను. ఇక్కడ ప్రింట్ అని తీసుకున్నా, ప్రింట్ ఆఫ్. నేను ఇక్కడ ఏం చేశాను, ఎన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను. బట్ ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇది కేస్ సెన్సిటివ్. ఎందుకంటే ఇక్కడ నేను అన్ని లోవర్ కేస్ స్మాల్ లెటర్స్లో ఇచ్చాను, కానీ ప్రింట్ స్టేట్మెంట్లో వచ్చేసరికి అన్ని క్యాపిటల్ ఇచ్చాను కాబట్టి ఇది ఎర్రర్ అని వస్తుంది. ఇంకా దీన్ని మనం ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయాలంటే ఏంటంటే, ఇంకో కోడ్ రాద్దాం. ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇచ్చాను, అదే ప్రింట్ అని ఇచ్చాను అనుకో. ఇక్కడ మనం ఏదైతే ఈ 25 అనేది వాల్యూని దేనికి అసైన్ చేసాము, స్మాల్ లెటర్స్లో ఉన్న నేమ్కి అసైన్ చేసాం కాబట్టి ఇక్కడ మన ప్రింట్ స్టేట్మెంట్లో కూడా స్మాల్ లెటర్స్లో ఉన్న నేమ్ మాత్రమే ఇవ్వాలి. అప్పుడు అవుట్పుట్ అనేది 25 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడితో మనం పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి డేటా టైప్స్, ఇంకా ఆపరేటర్స్, ఇంకా సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్, కొన్ని టాపిక్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకోసం మంచి కంటెంట్ని ఇస్తాను, పైథాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేయండి.